ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఒక అన్యుడు, క్రీస్తును ఎరగనటువంటి వ్యక్తి క్రైస్తవ్యం గురించి, సేవకులు చేసే మంచి పని గురించి చెప్పినటువంటి ఒక మంచి మాటను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. వారు ఎవరనంటే మా డాడీ స్నేహితులు. వారు బైక్ మీద వెళ్తుండగా వారి సెల్ కొంతమంది యువకులు ఇద్దరు బైక్ మీద వచ్చి దొంగిలించడం జరిగింది. వారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మనకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మనం ఇంకా ఒక మాట చెప్తే కొంచెం ఇంకా ప్రాసెస్ కొంచెం త్వరగా జరుగుతున్న ఉద్దేశంతో నన్ను కలవడం జరిగింది. ఈ క్రమంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటనంటే, ఆయన ఒక రెడ్డి గారు అని ఎందుకు చెప్తున్నానంటే, సర్వసాధారణంగా రెడ్లు అంటే వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. స్లమ్ ఏరియాలో, తర్వాత లేబరు ఎక్కువ ఉండే ఏరియాలో వారు ఏం చేస్తుంటారంటే వడ్డీ వ్యాపారం చేయడం, వస్తువుల మీద వడ్డీకి ఇవ్వడం, వస్తువులు ఫైనాన్స్ మీద ఇవ్వడం, ఇలాంటివి చేస్తుంటారు. సో ఈయన బాగా స్లమ్ ఏరియాలో తిరుగుతూ ఉంటుంటారు. అయితే కొంతమందిని ఈయన కలిసినప్పుడు, అదేంటి నువ్వు మొన్నటిదాకా బాగా తాగేవాడు, బాగున్నారా, చక్కగా ఉన్నావు, మంచి ఎలా ఉండు అని చెప్పేసి అంటే, ఏమైంది మార్పు గల కారణం ఏంటి? ఈయన కొంచెం ఏదో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎక్కువ ఈయనకి. సో ఈ క్రమంలో కొంతమందితో మాట్లాడినప్పుడు, నేను ప్రభువు నమ్ముకున్నానంటే, యేసు ప్రభుని తెలుసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, దేవుడిని నమ్ముకున్నాను, అందువల్లే తాగడం మానేశాను అని చెప్పడం జరిగింది. ఇలా కొన్ని సాక్ష్యాలు ఈయన విన్నారు. చాలామంది ఎక్కడో బాగా తాగేయడం, కింద పడిపోవడం, భార్య బిడ్డలను సరిగ్గా పట్టించుకుపోవడం, లోకానుసారంగా జీవించడం, ఇలాంటి వారి జీవితాలను బ్రతుకులు మార్చుకుని చక్కగా తెల్లటి బట్టలు వేసుకుని ఆదివారం మందిరానికి వెళ్తుంటే ఈయనకి ఒక వింతగా అనిపించి, వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పినట్టు సాక్ష్యం ఏంటంటే, నేను ప్రభువు నమ్ముకున్నానండి, దేవునికి మందిరానికి వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన చెప్తూ నాకు అన్నారు, ఒకవేళ మీ పాస్టర్స్ కనుక, లేకపోతే క్రైస్తవులు కనుక సువార్తను ప్రకటించకుండా ఉంటే ఇలాంటి దొంగలు ఇంకా చాలామంది పెరిగిపోయి ఉండేవారు. మీరు క్రైస్తవులు లేకపోతే పాస్టర్స్ మీరు సువార్త చెప్పి మందిరానికి వచ్చే విశ్వాసుల్ని మీరు మంచి మాటలు చెప్పి దొంగతనం చేయకండి, వ్యభిచారం చేయకండి, మంచిగా ఉండండి, బూతులు ఆడకండి, ఇలా మంచి హితబోధలు చేస్తూ, అంటే ఆయన మాట్లాడిన విధానం చెప్తున్నాను, హితబోధలు మంచి మాటలు చెప్తూ చెడ్డగా ఉన్నవారిని మంచిగా మారుస్తూ క్రైస్తవంలోనికి వారిని ముందుకు తీసుకువెళ్తూ మంచి మార్గంలో చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వం చేయలేని పని, చాలామంది బయట గొప్ప వారు చేయలేనటువంటి పని మీ క్రైస్తవులు, సేవకులు, పాస్టర్స్ చేస్తున్నారు. నిజంగా మీ పాస్టర్సే లేకపోతే ఇంకా దేశం సర్వనాశనం అయిపోతుంటున్నారు. అవును ప్రియ సహోదరులరా, నిజంగా క్రైస్తవ్యం భారతదేశానికి చాలా మేలు చేసింది. క్రైస్తవం మెడిసిన్ తీసుకొచ్చింది, హాస్పిటల్స్ని తీసుకొచ్చింది, ఎడ్యుకేషన్ స్కూల్స్ తీసుకొచ్చింది. ఎంతోమంది లోకంలో ఉన్న వారిని మార్చి, వారి బ్రతుకులు మార్చి సరైన మార్గంలో నడిపిస్తూ, వారిని మంచివారిగా తీర్చిదిద్దుతూ, ప్రతి ఆదివారం మందిరానికి రావడం వల్ల, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రావడం వల్ల, అక్కడక్కడ జరిగే కూటాలకు రావడం వల్ల వారి జీవితాలు, బ్రతుకులు మార్చబడుతున్నాయి. ఇదంతా కేవలం ఏంటంటే క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు వాక్యాన్ని వారు వినడం వల్ల అనేక మంది దేవుని సేవకులు లోకంలో ఉన్న వారికి క్రీస్తు సువార్తను ప్రకటించి వారిని లోకంలో నుండి, పాపంలో నుండి, చీకట్లో నుండి, క్రైస్తవుల నుండి తీసుకొచ్చి వారికి మంచి మార్గం నడిపించడం వల్ల అనేక మంది బాగుపడుతున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఒక అన్యుడి నుండి ఈ యొక్క గొప్ప మాట వినడం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.